అతను రాండి ఎట్లా వచ్చారు సపోర్ట్ చేస్తారని అదే బీటీఎఫ్ అన్నారా బీటీఎఫ్ అన్నారా ఉండదు కదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాభివందనాలు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి విధ్వంసానికి గురి చేసినటువంటి సందర్భంలో కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ ప్రాంతం యొక్క ఈ రాష్ట్రం యొక్క ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క కండువా కప్పుకొని ఆ పార్టీలకు ఏజెంట్లుగా ఆ పార్టీల ఎజెండాను మోసుకుపోయారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ కనీసం పరిష్కరించేటువంటి వైపుగా ప్రయత్నించలేదు. ఏనాడు కూడా అసెంబ్లీలో ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను కనీసము ప్రశ్నించి లేవనెత్తేటువంటి పరిస్థితిని కూడా తీసుకురాలేదు. ఇవాళ అట్లాంటి సందర్భంలో మరొక మారు కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒక ఆయన ఉపాధ్యాయ వృత్తి సరిపోదని 2-3 ఏళ్ల క్రితమే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి పోయి రియల్ ఎస్టేట్ రంగంలో అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఆ డబ్బులనే పెట్టుబడిగా పెట్టి మరొక మారు అతను ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచి వాళ్ళ ఓటర్లను వాళ్ళ ఉపాధ్యాయులను మోసం చేయడానికి ఒకవైపు నుండి వస్తూ ఉంటే మరొక వైపు ఒక ఆయన పల్లవి ఇంజనీరింగ్ కాలేజీల యజమానిగా ఉంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు ఓనర్లుగా ఉంటూ విద్యా వ్యాపారం ద్వారా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకొని ఆ వ్యాపారంలో గడించినటువంటి సొమ్మును వాళ్ళ పెట్టుబడిగా పెట్టి మరొక వైపు నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా గెలుస్తారని వస్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళ ఉపాధ్యాయులకు విద్యారంగానికి వాళ్ళ అనేక 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తూ విద్యను ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని విద్యార్థులందరికీ సమానమైన ఒక నాణ్యమైన శాస్త్రీయమైనటువంటి విద్య అందాలని పోరాడుతున్నటువంటి సంస్థలుగా వాళ్ళ టీపీటీఎఫ్, టీఎస్ యూటీఎఫ్, బహుజన టీచర్స్ ఫెడరేషన్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలుగా ఇవాళ ప్రత్యామ్నాయంగా బీటీఎఫ్ ప్రత్యామ్నాయంగా ఆలోచించి డీటీఎఫ్ లాంటి సంస్థలుగా ఇవాళ మేము ఉపాధ్యాయులకు విద్యారంగ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులకు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఓటు వేయాలన్నా లేదా విద్యా వ్యాపారికి ఓటు వేయాలా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళ ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘాలుగా ఒక ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగా విద్యారంగం మీద ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకునిగా వై అశోక్ కుమార్ గారిని ఉపాధ్యాయులకు ఒక ప్రత్యామ్నాయంగా ఇదిగో ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఒక 36 ఏళ్లుగా నిజాయితీగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ఉద్యమ జేఏసీలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేసి ఏ వ్యాపారాలు లేకుండా ఏ వ్యాపకాలు లేకుండా ఉపాధ్యాయ రంగమే విద్యారంగమే కేంద్రంగా పనిచేసినటువంటి వై అశోక్ కుమార్ గారిని ఇవాళ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థిగా కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వాళ్ళ పోటీ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. గతంలోనే మీరు వేసినటువంటి ఎమ్మెల్సీలు మన ఓటును తీసుకొని ఏ విధంగా మోసం చేసిందో మీరందరూ కూడా గమనించి ఉంటారు. మరొకసారి మోసపోతే వాళ్ళ ఉపాధ్యాయ విద్యారంగం మొత్తంగా కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులకు ఇవాళ ఈ వేదిక నుండి పిలుపు ఇస్తా ఉన్నాం. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులను విద్యా వ్యాపారులను పెద్దల చట్టాల సభలకు పంపితే వాళ్ళు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు తప్ప వాళ్ళ పేద పిల్లలు చదువుకునేటువంటి మన ప్రభుత్వ బడుల కోసమో ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని సంక్షేమం కోసమో ఇలా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడుకోవడం కోసమో ప్రైవేటైజేషన్ను కార్పొరేటీకరణను వ్యతిరేకించడం కోసమో వాళ్ళు ఆలోచించలేనటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు లెక్చరర్లు యూనివర్సిటీ మేధావులు గమనించి వాళ్ళ ఉపాధ్యాయ రంగం మీద విద్యారంగం మీద అవగాహన ఉన్నటువంటి మన కోసం కొట్లాడేటువంటి ఒక ఉపాధ్యాయ ఉద్యమ సంస్థల నుంచి ఎదిగొచ్చినటువంటి రాష్ట్ర నాయకునిగా పనిచేసినటువంటి వై అశోక్ కుమార్ కు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ధన రాజకీయాలను ఓడించండి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు వై అశోక్ కుమార్ ను గెలిపించండి అని ఉపాధ్యాయులకు పిలుపునిస్తా ఉన్నాం. నా
పేరు వై అశోక్ కుమార్. పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు. నేను ఉపాధ్యాయుడిగా గెస్ట్ హెడ్ మాస్టర్గా 36 సంవత్సరాలు పనిచేశాను. ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్లో ప్రాథమిక స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అది టీపీటీఎఫ్గా మారింది. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పనిచేశాను. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశాను. విద్యావంతుల వేదికలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను. వీటన్నిటి అనుభవం వల్ల విద్యారంగం పూర్తి స్థాయిలో నాకు అవగాహన వచ్చింది. అలాగే ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు, వివిధ మేనేజ్మెంట్లలో ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల యొక్క సమస్యలు ఎట్లా ఉన్నాయో నాకు అర్థమైంది. అదే సమయంలో విద్యావంతుల వేదిక తెలంగాణ జేఏసీలో పనిచేయడం వల్ల వివిధ సామాజిక వర్గాలు ఏ రకంగా పేదరికంలో ఉన్నాయి, వాటి అవసరాల రీత్యా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు ఎట్లా చేయాలో వాటికి సంబంధించిన అనుభవం నాకు వచ్చింది. ఇప్పుడు చట్టసభల్లో ఎమ్మెల్యేలు చేసినటువంటి చట్టాలను ఎమ్మెల్సీలు పరిశీలించి ఆమోదించాల్సినటువంటి ఒక పెద్ద అనుభవం కలిగినటువంటి సభలకు మరి అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్న వారిని మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో దానికి భిన్నంగా డబ్బే ప్రధానంగా అదొక క్వాలిఫికేషన్గా భావించి ఉపాధ్యాయులు ఎంపిక చేసే, అధ్యాపకులు ఎంపిక చేసే ఎమ్మెల్సీకి మరి పార్టీలు కొందరు అభ్యర్థులను డబ్బున్న వాళ్ళని తీసుకొస్తున్నది. అట్లాగే సంఘాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండి డబ్బులు బాగా గడించిన వాళ్ళను ముందుకు తెస్తూ ఉన్నది. వాళ్ళని కనుక ఎంపిక చేసినట్టయితే నిజంగా విద్యారంగం యొక్క గోల్ వాళ్ళ ఎజెండాలో ఉండదు. దానివల్ల పేద ప్రజలు అట్లాగే మరి విద్యారంగం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా విద్యారంగంలో సిపిఎస్ రద్దు, అలాగే వివిధ రకాలైనటువంటి మేనేజ్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో కేజీబీవీల ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇప్పించడము, నెల రోజులు వాళ్ళు సమ్మె చేసిన కాలానికి వేతనం ఇప్పించడము, అదే కాకుండా వాళ్ళకు ఒక రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మోడల్ స్కూళ్లలో 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు ఇచ్చడము, హిందీ పోస్టు జేఎల్ పోస్టును క్రియేట్ చేయించడము, అదే సమయంలో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటిలో కూడా మరి వాళ్లకు పనివేళలను మార్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా పనిభారం వాళ్లకు ఎక్కువగా ఉంది. ప్యారిటీ స్కేళ్లు కూడా ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. జూనియర్ కళాశాలలో విద్యార్థులు లేక కళాశాలలు మూసివేతకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. వాటి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా యూనివర్సిటీలన్నింటినీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకుపోతున్నది. నూతన విద్యా విధానం తీసుకురావడం ద్వారా కాంకరెన్స్ లిస్టులో ఉన్నటువంటి విద్యను కేవలము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. వీటన్నిటి వల్ల పేద వర్గాల పిల్లలకు మరి న్యాయంగా విద్య అందేటువంటి అవకాశం లేదు. ఇంతే కాకుండా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గించారు. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కనీసం 15% విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పినప్పటికీ మరి ఆచరణలో అది చూపలేదు. అందుకని మా ఆర్గనైజేషన్లన్నీ, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లు టీపీటీఎఫ్, అట్లాగే టీఎస్యూటీఎఫ్, డిటిఎఫ్, బీటీఎఫ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, అదే కాకుండా లెక్చరర్స్ యూనియన్స్, అలాగే టెక్నికల్ స్టాఫ్తో కూడినటువంటి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కోరేదంతా కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక కేంద్రీకరణతో మాత్రమే పనిచేసే వాళ్ళం. కనుక నాకు గనక చట్టసభలో అవకాశం వస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడము, అందులో పనిచేస్తున్నటువంటి విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఏ సమస్య లేకుండా ఉండడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఇవాళ విద్యారంగంలో అపసవ్య ధోరణులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఉదాహరణకు 317 జీవో వచ్చింది. ప్రభుత్వము లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు లేదా పెద్ద సంఘం అనుకునేటువంటి వాళ్ళు ఆ రోజు దానికి సపోర్ట్ చేయడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ స్థానికత కోసము తప్పనిసరిగా పోరాటం చేయడానికి నేను కంకణబద్ధుడినై ఉన్నాను. అట్లాగే మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి బిల్లులు అంటే చాలా 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లున్నాయి. డిఏ విడుదల చేయట్లేదు ప్రభుత్వము. అలాగే పిఆర్సీకి సంబంధించినటువంటిది అట్లాగే పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి కోసము చట్టసభల్లో మాట్లాడడానికి తప్పనిసరిగా నేను పూనుకుంటానని చెప్పి, అదే సమయంలో బీసీ అనే పేరు మీద ఒక పార్టీ కార్పొరేట్ శక్తిని ముందుకు తీసుకొస్తూ ఉన్నది. విద్యా కార్పొరేట్ శక్తి తప్పనిసరిగా వాళ్ళ ఎజెండాలో విద్య ప్రైవేటీకరణ ఉంటుంది తప్ప ప్రభుత్వ విద్య రక్షించడానికి అవకాశాలు ఉండదు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక అభ్యర్థిని ముందుకు తెచ్చి గెలిపించుకున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయట్లేదు. రాష్ట్రాలు రద్దుకు పూనుకున్నప్పటికీ మేము డబ్బులు వెనకకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఈ అభ్యర్థిని గెలిపించినట్టయితే అదే పునరావృతం అవుతుంది. ఆశలు చూపడము, అబద్ధాలు చెప్పడము సరియైంది కాదు. నేను కూడా ఒక బీసీనే. ఆ బీసీ అయినప్పుడు పేదరికంలో ఉండేటువంటి డబ్బులు పంచలేని బీసీకి, ఒక జ్ఞానం కలిగినటువంటి నిజాయితీగా ఉద్యమాలు చేసినటువంటి బీసీకి మీరు నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మీ గొంతుకనవుతానని, మీ అందరి సమస్యల కోసము తప్పనిసరిగా చట్టసభల్లో మీ అందరి పక్షాన్ని నిలబడతానని తెలియజేస్తూ, నా సీరియల్ నంబరు 4 ఉంటుంది. దాని పక్కకు అశోక్ కుమార్ వై అనే పేరు ఉంటుంది. ఆ పక్కకు నా ఫోటో ఉంటుంది. పక్కకు ఉన్నటువంటి గడిలో 1 అనే నంబర్ను వేయడం ద్వారా నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నన్ను గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. నా పేరు భోగ రమేష్. నేను టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. టీఎస్, యూటీఎఫ్, డిటిఎఫ్, బీటీఎఫ్, ఎస్సీహెచ్ఈ మరియు ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరుస్తున్నటువంటి టీపీటీఎఫ్ అభ్యర్థి వై అశోక్ కుమార్ను గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ మన ముందున్నది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఒకవైపు కార్పొరేట్ విద్యా వ్యాపారులు, మరొక వైపు రియల్ ఎస్టేట్ దందాలు చేసేటువంటి వ్యాపారులు, ఇంకొక వైపు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు 6 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు కావచ్చు, విద్యారంగ అభివృద్ధి కొరకు కావచ్చు పాటుపడినటువంటి ఒక వ్యక్తులు ఒకవైపు వస్తున్న సందర్భంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ ఫెడరేషన్ సంఘాల పక్షాన, ఉపాధ్యాయ సంఘాల పక్షాన, అధ్యాపక సంఘాల పక్షాన ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క బీసీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఉపాధ్యాయులుగా మనల్ని మనం గెలుద్దామని చెప్పి, తద్వారా ఉపాధ్యాయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందామని చెప్పి, ఘనస్వామ్య రాజకీయాలను ఓడిద్దాం, ప్రజాస్వామ్యయుతంగా ఉపాధ్యాయ ఉద్యమాలు చేసేటువంటి నాయకులను ఎన్నుకుందామనే స్లోగన్తో వస్తున్నటువంటి అశోక్ కుమార్ గారిని అందరూ కూడా ఆదరించి ఆలోచించి పెద్దల సభకు శాసన మండలికి పంపాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.